Hi friends, good morning. Happy Sunday. Rajasthan versus Punjab match, and last match Punjab అయితే definitely disappoint అవుతారు because they are favorites. మ్యాచ్లో మంచి ఫేవరెట్ పొజిషన్లో ఉన్నారు. ఆ టైంలో ఆ మ్యాచ్ ఆగిపోయింది. అంతకుముందు కూడా ఇలాంటిది ఒక విషయం జరగడం. సో బట్ సమ్‌హౌ అండ్ ఈ మ్యాచ్‌లో కూడా వాళ్ళొక సమ్‌హౌ ఆ మ్యాచ్ గురించి వదిలేసి ఈ మ్యాచ్‌లో ఒక పాజిటివ్‌గా ఎంటర్ అవ్వడానికి వాళ్ళకైతే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే రాజస్థాన్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్ అండ్ వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి అండ్ అగైన్ పంజాబీ సెంటరింగ్ యాస్ ఏ స్ట్రాంగ్ ఫేవరెట్స్. దానికి తోడు ఇంకా ఆర్చర్ కూడా లేకపోవడం అనేది వాళ్ళకి ఇంకా కలిసొచ్చే అంశం అవుతుంది. బికాస్ లాస్ట్ మ్యాచ్‌లో ఆర్చర్ ఇనీషియల్‌గా చాలా సెట్ బ్యాక్ వేశాడు పంజాబ్‌కి. అండ్ దట్ మేడ్ ద క్రూషియల్ డిఫరెన్స్. అండ్ టుడే ఇక్కడ ఆర్చర్ ఉండడంటున్నారు కాబట్టి సో అగైన్ దే విల్ బి ఫేవరెట్స్. కమింగ్ ఫ్రమ్ ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్ఆర్‌కి ఆల్రెడీ వాళ్ళకున్నటువంటి ఇబ్బందులనేవి ఆల్రెడీ వాళ్ళకున్నాయి. బ్యాటింగ్‌లో క్రూషియల్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎక్కడో ఒక చాటన స్ట్రైకింగ్ అనేది మిస్ అవుతుంది. బౌలింగ్‌లో బెటర్‌గా వేస్తున్నారనుకునే ఆర్చర్ అండ్ హసరంగా కూడా ఉండరని అంటున్నారు. సో, ఒకవేళ అది కనుక జరిగితే ఆర్ఆర్‌కి ఇంకాస్త మైనస్. సమ్‌హౌ దే ఫీల్ సంజు విల్ బి బ్యాక్ అండ్ ఒకవేళ సంజు వస్తే అండ్ వైభవ్ విల్ ప్లే ఆర్ నాట్. ఒకవేళ ఆడితే అప్పుడు సంజు ఎక్కడ ఆడతాడనేది చూసుకోవాల్సిన అంశం అవుతుంది. అండ్ సో, ఈ పరిస్థితుల్లో పంజాబ్ ఈస్ ఏ క్లియర్ ఫేవరెట్ షో ద మ్యాచ్. Because their batting is good. Mainly their openers. Consistently they are getting runs with high strike rate, which is very advantage. అండ్ శ్రేయస్ ఎటు తిరిగి బాగా ఆడుతున్నాడు. అండ్ కింద కూడా చూసుకుంటే ఇంకా నెహాల్ వాద్రా, శశాంక్ సింగ్ ఉన్నారు. అజ్మతుల్లా ఉమర్ జాయ్. సో పంజాబ్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ సో ఈ పరిస్థితుల్లో ఇంకా ఆర్ఆర్ ఆపడానికి ఏమైనా చేయగలదా అంటే ఐ సమ్‌హౌ ఫీల్ మీ బౌలింగ్ అంతగా లేనప్పుడు మీ బ్యాటింగే కంపేర్ చేస్తే ఆర్ఆర్ బౌలింగ్‌ని, ఆర్ఆర్ బ్యాటింగ్‌ని పక్క పక్కన పెడితే ఆర్ఆర్ బ్యాటింగే ఇప్పుడు బాగుండే పరిస్థితి వచ్చింది కాబట్టి దే షుడ్ గో ఫర్ ఓన్లీ చేజింగ్. ఒకవేళ వాళ్ళు గనక డిఫెండ్ చేసే లెక్కనైతే ఆల్రెడీ ఆ బౌలింగ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా కష్టం అవుతుంది కాబట్టి డిఫెండింగ్ సమ్‌హౌ డోంట్ వర్క్ ఫర్ దెమ్. దే నీడ్ టు చేజ్. ఒకవేళ గనక చేజ్‌లో కూడా అటువైపు మళ్ళీ హర్షదీప్ సింగ్ వీళ్ళందరూ బాగా వేస్తున్నారు కాబట్టి దే నీడ్ టు గో విత్ సమ్ మరి హ్యూజ్ రన్స్‌కి వెళ్ళిపోయే పిచ్ ఇచ్చినా మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లమే అవుతుంది. సో, ఐ ఫీల్ సమ్ బ్యాటింగ్ పిచ్ కాకుండా ఒక బౌలింగ్ పిచ్ ఇచ్చి ప్లేయర్స్ మీద ఇబ్బంది పెట్టి కొంచెం తక్కువ రన్స్‌కి పెట్టి డిఫెండ్ చేసుకునేలా ఆ తర్వాత చేసి చేయడం అయితే బెటర్ అనిపిస్తూ ఉంటుంది.